ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు పూర్తవుతుంది. ముఖ్యంగా మన ఆర్లగడ్డలో జరుగుతున్న అవినీతి గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. మీరు గమనిస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఆర్లగడ్డలో దాడులు ఎక్కడ పడితే అక్కడ దాడులు. గత 20 రోజుల క్రితం చాకలి శ్రీను అనేది అతన్ని ఎత్తుకుపోయి కొట్టి పాడేయడం అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు ఒక మర్డర్ జరగడము, ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వసూళ్లు మొదలుపెట్టినారు. మీరు చూస్తే షాపులలోకి వెళ్ళి అఖిలప్రియ బ్రదర్ అని చెప్పేసి నిఖిల్, మనోజ్ అని ఇట్లా చిల్లర వాళ్ళందరూ కూడా ప్రతి షాప్లో వ్యాపారస్తుల్ని బెదిరియడము, డబ్బులు వసూలు చేయడము, ప్రతి ఒక్కటి. కొన్ని చోట్ల అయితే షాపులు రెంట్లు మాకే కట్టాలి, మున్సిపాలిటీకి సంబంధించిన షాప్స్ అయితేనేమి రెంట్లు అయితే మాకే కట్టాలి, ప్రతి ఒక్కటి ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారంటే ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది. ఒక పెట్రోల్ బంక్లో ఆఖరికి పెట్రోల్ పెట్టే బావి దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కొని నువ్వు ఇంటికి రారా చూద్దాం, లెక్క కావాలంటే ఇంటికి రారా అని పరిస్థితి. ఆడికి వస్తేనే ఒక డబ్బులు వసూలు చేయడము. ఈరోజు ఎన్ని ఎక్కడికి పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంత దారుణంగా ఎలా అవుతున్నారంటే ఇప్పుడు కంప్లైంట్లు కూడా చాలా వరకు ఇచ్చాం. ఈరోజు మేము చాకలి శ్రీను కొట్టిన కేసులోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ చేయడం. ఇదే నిఖిల్ ఈరోజు ముద్దాయిని ఈరోజు ఒక కేసులో ముద్దాయి అయింది కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ప్రతి దానిలో వసూలు చేసుకోవడము. ఇంకా ఎంత ఘోరం అంటే ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. ఇదే తెలుగుదేశం నాయకులు కానీ, ఇదే ఇరగల రాంపు లాంటి జనసేన నాయకుడు కానీ వీళ్ళందరూ ఏం ప్రచారం చేశారో అధికారంలో ఎలక్షన్స్ ముందు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కటి ధరలు తగ్గిస్తామన్నారు. ఈరోజు ఏం గాడిదలు కాస్తున్నారు? నేను డైరెక్ట్గా రాంపులాటి గారిని ఒకటే అడుగుతున్నా. ఆ రోజు అఖిలప్రియ గారి గెలుపుకి నీ వల్లే కదా ఈరోజు గెలిపించారు కదా, మీరే కదా, జనసేన వల్లే గెలిచింది కదా ఈరోజు తెలుగుదేశం. మీద ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు ఇసుక బాధుడే అన్నాడు గతంలో. ఈరోజు చూడండి, ఆళ్లగడ్డలో ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు 8,000 రూపాయలు అయింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ఆఖరికి శిల్పకళలలో ఒక రాయి దిగాలంటే 10,000 మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. టన్నుకు 2,000 రూపాయలంట. ఏందండి ఇది? ఇంత దోపిడీయా ఏ రోజైనా ఆర్లగడ్డలో ఉందా? ఇంకా ఒకటి అని చెప్పుకుంటూ పోతే దాబాలను బెదిరిస్తారు, వాళ్ళని కొడతారు, వాళ్ళు తిరిగి కొట్టే పరిస్థితి. ఈరోజు చూడండి, ఆర్లగడ్డలో మన దాబాలో ఏదో ఒక దాబాలో జరిగింది, తిరిగి కళ్ళల్లో కారం కొట్టి మరీ కొట్టినారు. అంటే ఎంత దూరం పోతున్నారు ఇది? ఎక్కడికి పోయినా భార్గవరాం మనుషులము లేదంటే అఖిలప్రియ తమ్ముళ్ళము అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఇది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇందుకేనా? నేను ఇంకొక సూటి క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని అడిగేది, ఇందుకేనా మీకు ఈరోజు ఓట్లేసి గెలిపించింది? మీరు ప్రచారం చేసి ఆర్లగడ్డలో తెలుగుదేశాన్ని గెలిపేయండి, అభివృద్ధి చేస్తామన్నారు. ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఈరోజు రాత్రి 8 గంటలు దాటితే ప్రజలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఆర్లగడ్డలో ఉంది. డిపార్ట్మెంట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఆర్లగడ్డలో. అసలు ఎక్కడా కానీ కొన్ని నాళ్ళ మీద స్పందించలేని పరిస్థితి. కొన్ని దానిల మీద చూస్తున్నాం స్పందిస్తున్నట్టు ఉంటుంది, కానీ అది ఇంకా ఏది కానీ ఈరోజు అంత యథేచ్ఛగా వాళ్ళు తిరుగుతున్నారు. ముద్దాయిలు కూడా కనీసం అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే ఆళ్లగడ్డ చాలా దారుణంగా దెబ్బతింటుంది. దయచేసి ఇప్పటికైనా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జరిగిన మార్కెట్ గేట్ల విషయంలో ఈరోజు గేట్ల విషయంలో ఎందుకు పాల్గొందంటే ఒకటే రీజన్, వాళ్ళు ఒక హామీ ఇచ్చినారు, ప్రజలకి గేట్లు ఉచితంగా ఇస్తామన్నారు. అఖిలప్రియ ఎలక్షన్స్లో ఇరగల రాంపులాటి గారు అదేవిధంగా అఖిలప్రియ అందరూ కలిసి చెప్పారు
మేము రాగానే గేట్లు అనేది వసూలు చేయమని. సో అందుకే కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయకపోవడం జరిగింది. చూద్దాం, రేపు నుండి గేట్లు వసూలు చేయమని చెప్పినారు. మంచిది, గేట్లు వసూలు చేయకూడదనే ప్రజల మీద భారం తగ్గిస్తామంటున్నారు. తగ్గేని దాన్ని ఎవరు వ్యతిరేకించాం కదా. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగితే మేము సహకరిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గేట్లు వసూలు చేయమని చెప్పినందువల్లనే ఈరోజు మేము అందరం కూడా ఇచ్చేది. మాజీ ఎమ్మెల్యే లేరు కాబట్టి వస్తారు, వచ్చినప్పుడు ఆయన కూడా దీని మీద స్పందిస్తారు ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.